గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది. సండే, ఇది సండే రోజు తీసిందనమాట. సో ఇక్కడ ఋతుగాడితోటి అన్నీ ఏదో ఆడుతూ ఉన్నాడు. పిల్లలకి కిరణ్ మామ కానీ నట్టి మామ కానీ బాగా ఇష్టం. ఏదేదో ఆడుతూ ఉంటారు, ఏదేదో ఒర్రిస్తూ ఉంటారు. ఋతుగాడు ఇక్కడ ఏమంటు తెలుసా, మామ నువ్వు రేపు పోయినావు అనుకో నాకు నీ ఫోన్ ఇచ్చిపో, నీకు నట్టి మామ గురించి ఫోన్ ఇచ్చిపో అని చెప్పి అంటున్నాడు. ఎందుకురా అంటే నేను దానిలో రైమ్స్ చూసుకుంటాను మామ అని చెప్తున్నాడు. కరెక్ట్గా ఉన్నవరా అల్లుడు అని మా అన్న అంటుండు. సో ఈ మధ్య పిల్లలకి 2-3 సార్లు బయట తిన్నప్పుడు లూజ్ ప్రాన్స్ బాగా నచ్చినాయి అనమాట. సో ఎక్కువ చికెన్ తింటాం కాబట్టి ఫిష్ ఎప్పుడో ఒకసారి, అండ్ రొయ్యలు అయితే తెచ్చుకోం. మేము అప్పుడెప్పుడో ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు ఒకసారి తెచ్చుకున్నాం. సో పిల్లలు నేను ఎప్పుడో చెప్పింది కిరణ్ మామ వచ్చినప్పుడు రెసిపీ అడిగి మీకు లూజ్ ప్రాన్స్ చేస్తాను అని అనేసరికి ఇద్దరు కూడా కిరణ్ మామ ఉన్నాడు, డాడీ ప్రాన్స్ తే అంటే అన్న అని శేఖర్ వెళ్ళి ప్రాన్స్ తీసుకొచ్చారు. మా అన్నయ్య తినడు ఫిష్, తనకు నచ్చదు అనమాట. కానీ రెసిపీ మాత్రం మా అన్నయ్య చెప్పిండు నాకు. సో ఇక్కడ ప్రాన్స్లో ఇవి మనం కిలో తెచ్చినాడు శేఖరు. ఇవి మెల్లగా అరకిలో లేవండి, దాని షెల్ అదంతా పోయింది. దాంతోపాటు నాకు సోదనిపించే మరో విషయం, దీని లోపల ఉన్న నరాలు తీసుడు. దీని ఇంకా మీదోటి కింద కూడా 2 నరాలు ఉంటాయట. ఐ థింక్ అది దాని ఇంటెస్టైన్ కావచ్చు. సో దాంతో తింటే టేస్ట్ డిఫరెంట్గా వచ్చిందట. సో ఎందుకు వచ్చిన గొడవ, మా అన్న అవి దారాలన్నీ తీసేవి అన్నాడు. దారాలు ఎందుకు ఉంటాయి అన్న అంటే అందులో ఏదో ఉంటుంది అది తీసేయాలని అని చెప్పి అన్నాడు అనమాట. సో అవి క్లీన్ చేస్తూ ఉన్నాను. మా అన్నయ్య క్యాటరింగ్ బిజినెస్ ఉంది కానీ అన్నయ్య నాన్ వెజ్ చేయడు, వెజ్ మాత్రమే చేస్తాడు మన క్యాటరింగ్ బిజినెస్లో కూడా. కాకపోతే అన్ని వాళ్ళ రూమ్లో ఇద్దరు ఉంటారు కదా, సో వాళ్ళు ఇవి తింటారు, వాళ్ళు చేసుకుంటారు, అట్లా అన్నయ్యకి తెలుసు. అండ్ ఏది ఎంతలో వాళ్ళు కరెక్ట్గా చెప్తారండి. ఎంతైనా క్యాటరింగ్ చేసే వాళ్ళకి అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. సో ఇక్కడ ఈ పక్కన వెళ్ళిపోయి ఒకటి ఉన్నాయి, ఏమో లేవు. సో దీన్ని నేను ఎట్లా కలిపినా షేర్ చేస్తాను. సో ఇందులోకి ఇది వేసాం, చికెన్ కబాబ్ మసాలా వేసాం, కొంచెం కార్న్ఫ్లోరే వేసాం, మైదా వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం చికెన్ కబాబ్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇవన్నీ బాగా కలపాలి. ఒక గుడ్డు వేయమన్నాడు, గుడ్డు నేను వేయలే. ఎంతసేపు నా పక్కన ఉన్న చెత్త కుప్ప ఎందుకు చూపిస్తుండో మా తేజ్వాడు నాకు అర్థమవుతలేదు. సో తేజ్వాడు మా అన్న వాళ్ళిద్దరిని ఎవరో తేజ్వాడు తీసింది వీడియో. తర్వాత ఏంటంటే పిల్లలు దీన్ని పకోడీ అనుకొని మంచి ఇష్టంగా తింటున్నారు. సో తేజుకి అసలు ఫిషే నచ్చదు, వాడు చికెన్ కూడా ఎక్కడో 1-2 పీసులు తింటాడు. సో అలాంటిది వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. సో అప్పుడు వీక్స్ అయినా, సో అట్లీస్ట్ ఓకే వీక్లీ వన్స్ అయినా, వీక్లీ 2 వీక్స్కి ఒకసారైనా తేవాలని చెప్పేసి. తర్వాత మా ఆయన, నేను నా పిల్లలు మేమంతా ఒక పడవలో ఉంటే మా ఆయన ఇంకో పడవలో ఉంటాడు. సో మేమందరం ఉట్టి పకోడీ తిన్నాను. అన్నా నాకు రెస్టారెంట్లో లాగా వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో ఉండాలి, సేమ్ లూజ్ ప్రాన్స్ లాగానే ఉన్నాడు. దేవుడా అనుకుంటే అయ్యో గోలిచ్చిన. బేసికల్లీ తర్వాత ఈ గోలిచ్చిన నూనె ఎంత పడేసిన అండి, ఎందుకంటే వెజిటేబుల్స్ లెక్క వాడలేము దాన్ని. చికెన్లో వాడిన ఫిష్ ఆయిల్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. సో పిల్లలు తినరు. అండ్ ఆ రోజు ఫస్ట్ కేజీ తెచ్చాము, మళ్ళీ అవి పిల్లలకే సరిపోయినాయి. అందులో ½ కేజీ మిగిలితే పిల్లలు మేము తినేసాం. శేఖర్ నేను పిల్లలకే కొంచెం ఎక్కువ పెట్టి మేము తక్కువ తిన్నాం. తర్వాత సరిపోయినాడు అనిపించలే. శేఖర్ మళ్ళీ ఒక కేజీ తీసుకురా, పిల్లలు మళ్ళీ ఎప్పుడైనా అడిగితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెడదాం అగ్గైన్ వెళ్ళి కేజీ తెచ్చినాం. సో కానీ చాలా బాగున్నాయి. తర్వాత నేను కేజీ తేవడానికి వెళ్ళినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది తెలుసా టేస్ట్. సో తర్వాత ఇంకో వేస్తాను. నేను కేజీ చూడడానికి వెళ్ళినప్పుడు చూస్తే కేజీలో 600 గ్రామ్సే మనకు వచ్చింది ఫ్లెష్, షెల్ వచ్చేసి 400 గ్రామ్స్ పోయినాయి. 300 రూపీస్ అండి. శేఖర్ వాళ్ళు మార్నింగ్ 320 కేజీ తెచ్చారంట, అంటే 20 రూపీస్ వాటి షెల్ తీయడానికి కూడా తీసుకుంటారు. సో మాకైతే 300 పడింది. సో ఆ రోజు తర్వాత ఏంటంటే ఇక్కడ కొత్తగా కిసాన్ స్టార్ట్ అయింది కదా, సో అక్కడికి వెళ్ళాము, ఫుల్ రష్ ఉండే. తర్వాత నెక్స్ట్ మండే రోజు వెళ్ళాం అనమాట. శాలరీ వచ్చింది మన యూట్యూబ్ది. సో అత్తయ్యకి శారీస్ కొందామని వెళ్ళాను. సో చూపిస్తాను పదండి మీకు. శారీస్ ఏం షూట్ చేయలేదు అక్కడ. హాయ్, చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడుకుంటూ వీడియో తీయడం. సో పూణే నుంచి వచ్చాక ప్రాపర్గా వీడియో తీయడం కూడా ఈరోజు చేస్తున్నాను. సో ఈరోజు మండే అండి. నేను నిన్న వెళ్తే ఫుల్ రష్ ఉండింది. నిన్న సండే ఫుల్ రష్ ఉన్నది. కిసాన్లో మా ఇంటి ఆపోజిట్లో కిసాన్ ఓపెన్ అయింది. ఇంటి ఆపోజిట్లో కాదు, బీరంగా కమాన్కి ఆపోజిట్లో కిసాన్ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. సో
అక్కడికి వెళ్ళాము. ఆఫర్స్ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ అంటేను వెళ్ళామన్నమాట. సో ఇలా లక్ష్మకి 2 సార్లు వెళ్ళొచ్చినట్టు బాగున్నాయి కళ్యాణి అన్నది. సో నాకు శాలరీ వచ్చాక అత్తయ్యకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. సో మా అత్తయ్యకి ఏదైనా తీసుకోవాలంటే ముందు మా అత్తయ్యకి ఏమి ఇష్టమో నాకు పెద్దగా తెలీదు. అండ్ వేరే ఏం కొన్నా మా అత్తమ్మ ఎందుకు బిడ్డ పైసలు వేస్ట్ చేసినావు అంటది. సో నాకెందుకో మా అత్తయ్యకి శారీస్ తీసుకోవాలనిపించింది. దట్టు మా అత్తమ్మకు లావుగా ఉన్న క్లాత్ ఉన్న శారీస్ ఎక్కువ నచ్చవు. సో నాకు నచ్చినాయి రెగ్యులర్ వియర్ లాగా అత్తయ్యకి 3 శారీస్ తీసుకున్నాను. నాకు బాగా అనిపించినాయి. సో ఇప్పుడు రెగ్యులర్ వియర్ తీసుకున్నారు, హెవీగా ఉన్నది కాస్ట్లీ ఉన్నది తీసుకొచ్చే అక్క అని మీరు అనొచ్చు. అలాంటివి తీసుకున్నప్పుడు మా అత్తయ్యని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా రమ్య ఎలాంటి చీర తెచ్చినా మా అత్తయ్యకి నచ్చింది. సో నేను తెచ్చిన వాటికి కొంచెం ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుంటూ చాలాసార్లు నేను విన్నా అనమాట. సో అలా నేను వెళ్ళినా కూడా మా శేఖర్కి వీడియో కాల్ చేసి చూపిస్తాను అనమాట. సో తన కొడుకు నచ్చింది అనుకోండి, బాగుంది అంటది ఖచ్చితంగా. సో ఎంతైనా అత్త ఎంత అమ్మలా ఉన్నా సో ఫైనల్గా ఒక చిన్న గీత ఉంటుంది. సో అలా మా అత్తయ్యకి నేను తెచ్చిన శారీస్ మరీ అంతగా ఏం నచ్చవు. సో శేఖర్కి వీడియో కాల్ చేసి అత్తయ్య శారీ చూపించి మా అత్తయ్యకి శాలరీ ఎంత వచ్చింది అక్క అనేరు. శాలరీ ఈసారి 5 3s ఎంత అంత వచ్చింది. సో 5 3s ఎంత అంత వచ్చింది. సో ఎస్ మా అత్తయ్యకి శారీ తీసుకున్నాను, చూపిస్తాను. సో ఫస్ట్ శారీ ఇవన్నీ 200-300 వేనండి, పెద్ద కాస్ట్లు ఏం కావు. కానీ మా అత్తయ్య రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటాయి. సో అత్తయ్యకి బోల్డ్ అని చీరలు ఆలిమని తీసుకునే ఉన్నాయి. అండ్ రెగ్యులర్ వియర్ ఎప్పుడు అవే వేసుకుంటుంది, ఎప్పుడు మార్చట్లేదు. కానీ ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నాను. ఇది మా శేఖర్ సెలెక్ట్ చేసిండు. సో ఈ సారీ 249 అంటే ఇది కిసాట్. సో అక్కడే తీసుకున్నాం మనం. సో ఇది ఒక్కటి తీసుకున్నాను. రెగ్యులర్ వియర్కి బాగుంటుంది అనిపించింది నాకు. ఇందులో లైట్ బ్లూ వచ్చింది, కానీ శేఖర్ ఈ కలర్ బాగుంటుంది అన్నారు. అత్తయ్యకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్పెషల్ కేర్ ఉంటుంది. మా ఆయన్ని అడుగుతాను, బాగాలేదంటే నీ కొడుకే సెలెక్ట్ చేసిన అత్తమ్మ అనొచ్చు. అదే మనం కొన్నది బాగున్నా బాగాలేదన్నారు అనుకోండి, ఎక్కడనో బాగా ఫీల్ అవుతాం. సో ఇది తీసుకున్నాను, ఇది నాకు బాగా నచ్చింది. అంటే బోల్డ్ అని ఉన్నాయి, కేజీ సేల్ ఉంది, అది మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం వాళ్ళకి ప్రమోషన్ చేయట్లేదు. సో కేజీ సేల్ ఉంది, 899 శారీస్ ఉన్నాయి. అత్త నువ్వే వచ్చి ఒకసారి తీసుకొని అత్తని కూడా రమ్మనున్నాను. సో అత్తయ్య ప్రజెంట్ అయితే రానుంది. ఎప్పుడు వచ్చినా అత్తని తీసుకుపోయి గద్వాల్ శారీ మా అత్తయ్యకి ఇష్టం. ఎప్పుడు గద్వాల్ అంటుంది, నేను ఎప్పుడు చూడలే, బట్ అది తీసుకున్నాను అత్తయ్యని తీసుకెళ్ళి. సో తర్వాత ఈ శారీ ఇది 333 అన్నమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. అదేంటోనండి, నాకు ఇట్లా అంచు ఉన్న చీరలే బాగా నచ్చుతాయి. సో ఈ షాప్లో ఏంటంటే ఫస్ట్ 1000 రూపాయలకు 4 అన్నారు, తర్వాత 1000కి 3 అన్నారు, తర్వాత ఎంఆర్పి మీద ఏముందో అదే అన్నారు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. అంటే నార్మల్గా ఊళ్ళో ఇలా అమ్మలు భోజనాలకు దానికి దీనికి పోతారు కదా, సో అప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు. అండ్ మా అత్తయ్యకి ఇట్లా సన్నపు చీరలు బాగా నచ్చుతాయి. తనకు ఈ దొబ్బు ఉన్నాయి, పట్టు శారీస్ లాంటివి ఎక్కువ ఇష్టపడదు అన్నమాట. సో ఇది నాకు మంచిగా అనిపించింది. ఎల్లో ఇది కాంబినేషన్ బాగుంటుంది. తర్వాత లాస్ట్ శారీ ఇది కూడా అత్తయ్యకి, బట్ ఇది అత్తయ్యకి నచ్చకపోతే నేను ఏదో ఒక శుక్రవారం నేను అమ్మవారి పూజలో కట్టుకుంటాను. ఎందుకంటే ఇది నాకు బాగా నచ్చింది. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ. ఇది కూడా అంతేనండి, 333. మనకి ఇదిగో 333 పడింది, ఇదిగో 333, 555ది 333 అన్నమాట. మస్తు అనిపించింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ మనము ఇట్లా రెగ్యులర్గా వేసుకోము కదా, అత్తలు వాళ్ళైతే వేసుకుంటాం. సో ఒకవేళ ఈ శారీ మా అత్తయ్య బాగాలేదన్నారు అనుకోండి, నేను ఏదో ఒక శుక్రవారం పూజలో కట్టుకుంటాను. ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటాయి అని పర్సనల్గా నాకు ఇష్టం. ఇది అంచు వచ్చింది, బాగుంది కదా, సాఫ్ట్గా మస్తుంది చీర. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా. సో ఈ 3 చీరలు అన్నయ్యతో వెళ్ళి తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అన్నయ్య వెళ్తాడు. రేపు నుంచి అట్లీస్ట్ రెగ్యులర్ వ్లాగ్స్ తీయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇవి శాలరీ 5 3s ఎంతనో కౌంట్ చేయండి, అంతా మన శాలరీ. ఎలా అనిపించింది మీకు, ఇందులో ఏ శారీ నచ్చింది అనేది నాకు కమెంట్లు ఇవ్వండి. నాకైతే ఇది బాగా అనిపించింది, తర్వాత ఇది బాగా నచ్చింది. ఇంకా మా అత్తయ్య వచ్చినా కూడా దానికి నచ్చింది తీసుకుంటుంది. సో ఈ ఆషాఢం సేల్స్ అవి పెడతారు కదా, ఓల్డ్ స్టాక్ ఏమైనా అమ్మిస్తారా? ఇదైతే కొత్త ఓపెన్ చేసిన షాప్లేండి. సో ఏదేమైనా అని చీరలు అయితే బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి.
సో మన శాలరీ వచ్చాక మనకి సమ్మర్లో తీసుకోవాలండే మా అత్త ఎప్పుడు ఎందుకు బిడ్డ ఎందుకు ఖర్చు అంటుంది, ఈమె నేను బట్టలు కొన్నా కూడా ఎందుకు బిడ్డ ఎందుకు ఖర్చు అంటుంది. సో ఇవి మా అత్తయ్యకి ఇస్తున్న శారీస్. బాగా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో ఖచ్చితంగా చిన్న ఉంటుంది, ఎందుకంటే నేను రొయ్యలు పకోడీ వేసాం, అవి షూట్ చేసినాయి ఇందులో షేర్ చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్ వ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు. పూజ నుంచి వచ్చాక అన్న ఈరోజు ఈవినింగ్ ఉంది అన్నయ్యకి బస్. అన్న వెళ్ళిపోయినాక ఆరామ్సే వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ మధ్య నా ఫేస్ పైన నాది ఎలాంటి, ఇప్పుడు మన ఫోన్లో ఎలాంటి ఫిల్టర్ ఆన్లో లేదు, నా రియల్ స్కిన్ ఇది. సో నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇది ప్రమోషన్ వీడియో కాదు, నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం మనం లేట్ నైట్ వీడియో షూట్ చేసినప్పుడు స్టార్ట్ అయిపోయింది. పీసీఓడిగా దానివల్లే ఉంది. సో నాకు మా అక్క సజెస్ట్ చేసింది ఈ డర్మాకోది కాజిక్ యాసిడ్ది సీరము. ఇది నేను 1 వీక్ రెగ్యులర్గా వాడుతున్నాను. అంటే వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చి డబ్బులు ఇచ్చేయమన్నప్పుడు ఫ్రీగా వస్తాయి కదా ప్రోడక్ట్స్, అంత ఇంట్రెస్టింగ్గా రెగ్యులర్గా ఎప్పుడు వాడలే. వీడియో వేసి ఒక వారం 10 రోజుల ముందు వాడి షేర్ చేయడమే మనకు అనిపించిన చేంజ్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం నా డబ్బులతో నేను పర్పుల్లో తీసుకున్నాను. 293 ఎంతను 10 ml. ఫస్ట్ వాడినప్పుడు చిన్నది తెచ్చుకుందామని చెప్పేసి. సో 10 ml. కానీ నేను డబ్బులు పెట్టి కొన్నందుకో మరి రెగ్యులర్గా మార్నింగ్ నైట్ వాడుతున్నందుకు ఎందుకో నా డార్క్ సర్కిల్స్ కొంచెం నాకు ఇక్కడ దాకా ఇంకా నల్లగా ఉంటుంది. కెమెరా క్లారిటీ వల్ల ఇంకొంచెం మీకు బ్రైట్ కనిపించి ఉండొచ్చు, కానీ సో నల్లగా ఉంటుంది. నాకు బాగా అనిపిస్తుంది. నా స్కిన్కి పౌడర్ కూడా లేదు, స్కిన్ మీద గ్లో కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో పూజక్కకి ఏంటంటే తన ఫ్రెండ్ ఎవరో ఒక ఆమె చెప్పిందంట, విటమిన్ సి దడమ కొద్దిగా సంధ్య వాడింది. అది వాడిన రోజులు సంధ్య స్కిన్ మస్తు బ్రైట్గా అనిపించేది. సో ఇప్పుడు తన కుదరక వాడట్లేదు ఏమో, కానీ అప్పట్లో చాలా బాగా అనిపించింది. సో తర్వాత నేను తెప్పించాను, పర్పులో తెప్పించాను. 530 560 అయింది, అన్ని చిన్నవి తెప్పించాను. సో ఇదే కాజిక్ యాసిడ్దే సీరం. ఇది మీషోలో కూడా ఉంది, కానీ మా వాడు మీషోలో తెప్పించిండు, కానీ ఏమో నాకు ట్రస్ట్ అనిపించలేదు, నేను పర్పులో తెప్పించాను. కాజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్. మీరు అమెజాన్లో చూసుకోండి, మీషోలో చూసుకోండి, పర్పుల్లో చూసుకోండి, ఎన్లైన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కాబట్టి అన్ని బ్రాండ్లు ఉంటాయి. కాజిక్ యాసిడ్ ద డర్మాకో కాజిక్ యాసిడ్ ఫేస్ సీరం అని టైప్ చేయండి. అలాగే SPF తీసుకున్నాను. సో ఇవి 3 కాంబినేషన్లు వాడాలి, కానీ ఎండకు పోవట్లేదు కాబట్టి ఇది వాడట్లేను. ఇది గుర్తొచ్చిన మొహాన్ పెట్టుకుంటున్నాను. ఇది మాత్రం నైట్ పడుకునే ముందు పొద్దున 2 సార్లు పెట్టుకుంటున్నాను. అండ్ డబ్బులు పెట్టుకునేసరికి ఏమో పొద్దున్న లేచిన వెంటనే మా ఆయనను, నాని స్కిన్ మీద ఏమైనా మార్గం కనిపించిందా అని అడుగుతున్నాను. కానీ బాగుంది, నాకు బాగా అనిపించింది. ఈ 5 days ఏమవుతుంది రెగ్యులర్గా వాడుతున్నాను. నేను పూణేలో ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టేస్తాను. సో ఎట్లుంటుందో మీకు చెప్తాను కొన్ని రోజుల తర్వాత. దాని వీడియో ఎలా అనిపించింది. సో ప్లీజ్ ఇప్పుడు నెగిటివ్గా కమెంట్ చేసేవాళ్ళు, అయ్యో అంత అలకటి తీసుకున్నావు, కాస్ట్ తీసుకుంటే బాగుండని అనొద్దు. ఎందుకంటే మా అత్తయ్యకి ఇలాంటి శారీస్ అని వస్తాయి, కాస్ట్లీగా కొనిస్తాను. మా అత్తయ్య రానివ్వండి, తనని తీసుకెళ్ళి కొనిస్తాను. సో ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి అస్తమానం ఏదో ఒకటి అనాలని పలంగా పెట్టుకుంటారు. సో ముందు మీరు మీ అత్తలకు కొనండి, అప్పుడు నన్ను అనండి, ఓకేనా. సో నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా అత్తయ్యకి ఇవి కొన్నాను కూడా చెప్పలేదు. ఈసారి అత్తయ్య వచ్చినప్పుడు ఇస్తాను. సో చీరలు అయితే తక్కువ రేటే ఉంటాయి, బ్లౌజ్కి మాత్రం 500 కంటే తక్కువ ఏం తీసుకోవట్లేదు. నేను కూడా వరలక్ష్మి శారీ కొనాలి, కానీ నేను స్పెషల్గా వెళ్ళింది అత్తమ్మ కొనడానికే, కాబట్టి నాకేం కొనలేదు. శేఖర్ నేను వెళ్ళాక నేను నాకు తీసుకున్నాను. కొన్ని టాప్స్లో తీసుకున్నాను, బాగుంది కలెక్షన్, చాలా బాగుంది. సో టాప్స్లో కొన్ని తీసుకున్నాను తర్వాత. సో ఈ వీడియోని ఇక్కడితోటే ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిన శారీస్ అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్.